అందరికీ నమస్కారం. దళిత క్రైస్తవ శంఖారావం అంటూ ఏలూరులో ఇటీవల ఏర్పాటు చేసినటువంటి ఒక సభ ఏ స్థాయిలో ఫెయిల్ అయింది, ఏ స్థాయిలో నవ్వుల పాలైంది, ఏ స్థాయిలో సోషల్ మీడియాలో చర్చలకు తావు తీసిందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఇవాళ ఈ వీడియోలో ఎవరు ఊహించని రీతిలో కొత్త కొత్త కోణాల్లో వీళ్ళ యొక్క ఐడియాలజీని, వీళ్ళ యొక్క విషపు భావజాలాల్ని మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం. అంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్ లాగా మనం ఎన్నో పాయింట్స్ని పట్టేసుకున్నాం అనమాట. వాటిని ఇప్పుడు ఎక్స్పోజ్ చేద్దాం. కనుక ఈ వీడియో నిడివితో సంబంధం లేకుండా ఒకసారి ఛానల్ని కూడా విజిట్ చేయండి. దీని రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని వీడియోస్ని చూసేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా ఐ డోంట్ కేర్. నేను అనేది ఏంటంటే యాజ్ ఏ ఇండియన్గా మీరు గనక ఈ విషయాన్ని గ్రహించగలిగితే వీళ్ళ ఎత్తుగడలన్నీ కూడా అర్థమైపోతాయి. మతోన్మాదులుగా, తీవ్రవాదులుగా, లేకపోతే ఇంకేదన్నా భావజాల పరులుగా లోబడిపోయి ఉన్మాదంతో ఊరేగిపోతూ ఉంటే మాత్రం నా మాటలు మీకు రుచించవు. ఒక మనిషిగా ఆలోచిస్తే మాత్రం నేను చెప్పేది రైట్ అనే అనిపిస్తుంది. కావాలంటే వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అయితే వీళ్ళు ఇక్కడ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఒక పేరు పెట్టుకున్నారు. పైపెచ్చు అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ రక్షణ అంటూ మాట్లాడతారు. పెట్టుకున్న పేరేంటి? దళిత క్రైస్తవ శంఖారావం అంట. దళిత క్రైస్తవం ఏంటి? ఇది ఎప్పుడు పెట్టారు? ఇలాంటి వాళ్ళనే మనం అనాలన్నమాట. మీమ్ భాషలో చెప్పాలంటే గుడ్ ఎల్కేజీలో పడేయండి అని. దళిత క్రైస్తవం ఏంటి? ఇది ఒక రకమైనటువంటి నెరేటివ్ అనమాట. దీన్ని తీసుకెళ్ళి దేశాన్ని ముంచేయాలనుకుంటున్నారా? ఎందుకు మునిగిపోద్దో నేను చెప్తా. నేను క్లియర్ కట్గా చెప్తా. కాదనే దమ్ముంటే ఎవరికైనా సరే డిబేట్ చేసుకోవచ్చు. అయితే ఈ దళిత క్రైస్తవ సభలో చాలామంది పార్టిసిపేట్ చేశారు. అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమాటిక్ లెవెల్లో మాట్లాడారు. నోటికేదొస్తే అది మాట్లాడారు. మాటలు అనే కంటే కూడా తిట్టుకున్నారు. ఇష్టం వచ్చినట్లుగా థ్రెట్స్ ఇచ్చారు. దానికి ఒక సభ ఎందుకు? డబ్బులు బొక్క. పైపెచ్చు ఇప్పుడు కేసులు కూడా అయినాయి. లేనిపోని ఇన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నారు. మేబీ అది కూడా మీ ఎజెండాలో, ప్లాన్స్లో భాగమేమో. అరెస్ట్ కావడం కూడా మీ వ్యూహమేమో. అది కూడా మనం ఆలోచిస్తే ఓవరాల్గా వీళ్ళంతా మాట్లాడినటువంటి మాటల సారాంశం ఆధారంగా నేను కొన్ని పేర్లు పెడుతూ ఉన్నా, సజెషన్స్ ఇస్తూ ఉన్న ఈ జడ శ్రవణ్ కుమార్ గారికి. జై భీమ్ భారత పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రాధిపతి ఏమో మరి మొత్తానికి నాకు తెలీదు. జడ శ్రవణ్ కుమార్ గారు, ఈయన మీరు పెట్టుకోవాల్సిన పేరేంటో తెలుసా సార్? హిందూ వ్యతిరేకుల సభ. అఫ్కోర్స్ అది వికటించింది అనుకోండి. లేదా పవన్ కళ్యాణ్పై దూషణల సభ, ఆర్ఆర్ఆర్పై ఊగిపోయే సభ, రాధా మనోహర్కి లైఫ్ థ్రెట్ ఇచ్చే సభ, సంపేత్తాం, పొడి చేస్తాం, గుంపుగా అటాక్ చేస్తాం, ఇవి సభలో మనం మాట్లాడాల్సిన మాటలు. తరువాత రాజకీయ స్వార్థపూరిత లక్ష్యాలతో కూడిన సభ, బ్రిటిష్ బానిస భావజాల పరుల సభ. ఇది బాగా యాప్ట్ అవుతుంది. ఇది నా పర్సనల్ చాయిస్. ఇది పెట్టుకోవాల్సిన పేరు. ఇవి కాకుండా దళిత క్రైస్తవ శంఖారావం ఏంటి? శంఖారావం అనే పదమే హిందూ ధర్మానికి సంబంధించింది. ఆ పదాన్ని ఎలా తీసుకుంటారు? ప్రార్థన, వందనము, ఎన్నెన్ని పదాలు ఉన్నాయి. అవన్నీ స్తోత్రములు, ఇవన్నీ హిందూ ధర్మానికి సంబంధించిన పదాలు. అవి కాపీ కొట్టడమే కాకుండా మళ్ళీ శంఖారావం అనే పదం దీన్ని కూడా తీసేసుకొని ఇప్పుడు దళిత క్రైస్తవ. అసలు విచిత్రంగా ఉంది. అసలు ఎలా వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. దళిత క్రైస్తవం ఏంటి? అసలు హరిజనుల్ని, గిరిజనుల్ని, బడుగు బలహీన వర్గాల వారిని దళిత అనే పేరుతో సంబోధించడమే కరెక్ట్ కాదు. దానికి రకరకాల నానార్థాలు వస్తూ ఉన్నాయి. ఎంతోమంది పెద్దలు చెప్పారు అది తప్పుగా అర్థం ఇచ్చేలా ఉంది కనుక అలా అనకూడదని. ఈ హరిజనులను అనలేరా? నోరు పడిపోతుంది అలా అంటుంటే. గాంధీ గారు అంటారుగా, గాంధీ గారు హరిజనులని పిలిచారుగా. ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ ఏమని పిలిచారు? వారు హరిజన గిరిజనులు అన్నారు, అంతే కదా. కానీ వీళ్ళందరూ కూడా దళితులు. దాని పేరుతో ఒక రకమైన ఓటు బ్యాంకు రాజకీయాలు, వాళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేయటం, మతం పేరుతో హిందూ వ్యతిరేకత నూరిపోయటం, రాముడి మీద, కృష్ణుడి మీద, రామాయణం మీద, మహాభారతం మీద నోటికొచ్చింది మాట్లాడేయటం. ఏమన్నా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ. అది కూడా నేను మాట్లాడతా. భావ ప్రకటన అంటే ఏమిటో కూడా నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చూడండి. అసలు సభ ఎందుకు పెట్టారండి వీళ్ళు? ఈ సభ పెట్టడానికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి కదా. దళిత క్రైస్తవం, సరే అదే తీసుకుందాం. మతం మారినటువంటి హిందువుల్లో ఉన్నటువంటి ఎస్సీలకు, క్రిస్టియన్లకు, ఇస్లాం మతంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఎస్సీ హోదా కోల్పోతున్నారు కనుక, లేదు మేము మతం మారినా మాకు ఎస్సీ హోదా కావాలి అనేదే మీ ఎజెండా అయితే, అనేదే మీ కోరిక అయితే, దాని కేంద్రంగా ఏం మాట్లాడారు అని చూస్తే ఓ 4-5 సార్లే మాట్లాడారు. మొత్తం అంతా చూసుకుంటే ఏముంది? ఇంతకుముందు చెప్పాను కదా, పవన్ కళ్యాణ్, ఆర్ఆర్ఆర్, రాధా మనోహర్ దాసు, హమారా ప్రసాద్, లేదా హిందుత్వం కోసం గొంతు విప్పుతున్నటువంటి వాళ్ళు,
ఇది తప్ప ఇంకోటి లేదు. అంటే హిందూ వ్యతిరేకులంతా ఒక దగ్గర అయిపోయి ఇట్లా సభ పెట్టేసుకున్నారేంట్రా? అంటే అడిగేవాళ్ళు లేక మీరేది పాడితే అది మేము తానంటే తందాన అనాలి. లేకపోతే మేమందరం కూడా మీలాగా లిబరాన్లు కాలేకపోతున్నాం. అంతేనా? సో సభ ఎందుకు పెట్టారు? దళిత క్రైస్తవులంటే. యాడకెళ్ళి తీసుకొచ్చారు ఈ పదం? అసలు ఇది రాజ్యాంగ విరుద్ధమైన పదమా? కాదా? కొన్ని కోట్ల రూపాయలు కుమ్మరిస్తామన్నా కూడా నేను క్రైస్తవ్యంలోకో, ఇస్లాంలోకో మారను అని చెప్పి క్రైస్తవ్యానికి, ఇస్లాంకి ఘాటైనటువంటి విమర్శలు చేసిన అంబేద్కర్ గారు రచించినటువంటి, వారి భాషలో చెప్పాలంటే ఆ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి లక్ష్యం కాదా ఇది దళిత క్రైస్తవం అంటే? 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్ని ఎందుకు బేఖాతరు చేస్తున్నారు? దాని మీద ఎందుకు పగబడుతున్నారు? అది ఎందుకు ఉండకూడదు అంటున్నారు? బౌద్ధుల్ని, సిక్కుల్ని దపదపాలుగా చేర్చారు ఎస్సీ హోదాలోకి మతం మారినా కూడా. మరి ఎందుకు క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని చేర్చట్లేదు అంటే దానికి రీజన్ ఉంది. సిక్కులైనా, బౌద్ధులైనా భారతదేశ ఆరిజిన్ మతాలకు సంబంధించిన వాళ్ళు. ఈ క్రిస్టియానిటీ లేదా ఇస్లాం ఇది ఇతర పాశ్చాత్య దేశాల నుంచి, ఎడారి దేశాల నుంచి వచ్చినటువంటి మతాలకు సంబంధించింది. దాని ఆరిజిన్ ఇక్కడ లేదు. అది ఒక్కసారి మన బాడీలోకి వస్తే మనం వేరు, మన రూట్ వేరు, మనదంతా సెపరేటు అనే ఒక భావజాలం అవుతుంది. కనుక అది ఎప్పటికన్నా ప్రమాదమే అని గ్రహించి మన పెద్దలు ఇటువంటి కొన్ని నియమావళులు, కొన్ని ఉత్తర్వులు జారీ చేస్తే అవి ఉండకూడదని అంటున్నారంటే వాటి ద్వారా ఏం చేద్దామని? సపోజ్ మీకు ఎస్సీ హోదా వచ్చిందే అనుకుందాం, మతం మారినా కూడా అదే ఎస్సీ హోదా కొనసాగిందే అనుకుందాం. ఏం చేస్తారు? ఇటీవల ఒక పాస్టర్ ఏం చేశాడు? ఒక ఆలయ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రాసెస్లో చాలామంది మీద అట్రాసిటీ కేసులు పెట్టాడు. ఏమంటే తాను ఎస్సీ అని చెప్పుకుంటూ. అంటే తన మత వ్యాప్తి కోసం అట్రాసిటీ చట్టాన్ని వినియోగించుకున్నాడా లేదా? దుర్వినియోగం చేసుకున్నాడా లేదా? మరి ఇలా క్రైస్తవులంతా కూడా, మతం మారిన క్రైస్తవులంతా కూడా, అందులో ఎవరైతే ఎస్సీలు ఉంటారో అదే హోదాని ఇంకా కలిగి ఉంటే వాళ్ళందరూ కూడా హిందువుల మీద పగ తీర్చుకోరు, పగ తీర్చుకునేలాగా ఇలాంటి సభలు పెట్టేవాళ్ళు ప్రోత్సహించరు అన్న గ్యారంటీ ఏంటి? ఒక్క మాట మాట్లాడగలమా? ఒక్క విమర్శ చేయగలమా? ఆలోచించండి. ఇదెంత ప్రమాదకరమైన కోరికో. అందుకనే ఒకవేళ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఇటువంటి లక్ష్యం నెరవేరిందే అనుకోండి, జస్ట్ ఇమాజిన్, ఎస్సీ హోదా మతం మారినా కూడా కొనసాగితే ఏమవుద్దో ఒకసారి ఇమాజిన్ చేయండి. ఒక్క హిందువు అంటే ఒక్క హిందూ సంస్థ తమ గొంతులు విప్పుకోలేరు, తమ మీద జరుగుతున్న దాడుల్ని తిరిగి ప్రశ్నించలేరు, కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళలేరు. ఎక్కడికి వెళ్ళినా అట్రాసిటీలు పడిపోతాయి. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక కులం పేరుతోనే మళ్ళీ తిరిగి కొడతారు. ఏ కులమైతే మమ్మల్ని అంటరానితనం చేసింది, లేకపోతే వివక్ష చూపించింది అన్నారో, మరి అదే హిందూ ధర్మంలో ఉండి ఇదే పోరాటం చేయాల్సి ఉండే, ఇక్కడ క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయి అంటరానితనం మీద పోరాడేటటువంటి దమ్మున్నోళ్ళు హిందూ ధర్మంలోనే ఉండి అంటరానితనం మీద పోరాడితే ఎవడు రాడో మేము చూస్తాం కదా, మేమంతా నిలబడతాం కదా. ఇది కాదని అటు వెళ్ళిపోవడం కాకుండా, హిందూ దేవీ దేవతలను అవమానించడమే కాకుండా, మళ్ళీ కులాల్ని వాడేసుకొని హిందువుల మీద కక్ష తీర్చుకోవడానిక ఇటువంటి కోరికలు కోరుతున్నారు? కేవలం ఏవో రిజర్వేషన్ల కోసం కాదండి, మెయిన్ ఆ అట్రాసిటీ అనేది వినియోగించుకోవడం కోసం ఈ రకమైనటువంటి దుస్సాహసాలకు పాల్పడుతూ ఉన్నారు. అయినప్పటికీ ఇది ఒక పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారం. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీ దీని మీద విచారణ, అంటే దీన్ని కొట్టివేయాలా లేకపోతే దీన్ని కొనసాగించాలనేది డిసైడ్ చేస్తుంది. టైం పడుతుంది, చూడాలి దాని గురించి కూడా ఏం జరుగుతుందో. సరే, ఈ లక్ష్యంతో ఏర్పాటైనటువంటి వీళ్ళు రకరకాల ఫేక్ నెరేషన్స్ ఇంతకు ముందే ఏర్పాటు చేసేసుకొని జనాల్ని పొల్యూట్ చేసేసి, ముఖ్యంగా ఏపీలో వాళ్ళందరినీ రెచ్చగొట్టేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాజకీయ లక్ష్యాలకు చేరువవుదాం అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ అరెస్టులు ఇవన్నీ కూడా వాళ్ళు ముందుగానే ఊహించింది. అందుకని అరెస్టుల్ని నవ్వుతూ స్వాగతిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళు అనట్లా, అరెస్ట్ చేసుకోండి అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? దీని ద్వారా ఏదో గడిద్దామనా? అది మనం ఆలోచించాలి. ఆకివీడు రామాలయం వివాదంలో ఆర్ఆర్ఆర్కి జడశ్రవణ్కి మధ్య నెలకొన్నటువంటి ఆ ఘర్షణ మీ అందరికీ తెలిసిందే. అక్కడ వీళ్ళు క్రైస్తవులు సెపరేట్ మీటింగులు పెట్టుకుంటారు. ఆ క్రైస్తవుల్లో పర్టిక్యులర్ కులం మళ్ళీ వీళ్ళకి గొంతెనమ్మ అనే గ్రామ దేవత మీద విపరీతమైన ప్రేమ. అక్కడ గొంతెనమ్మ దేవత ఉండాలి, రాముడు వద్దంట. అరే హిందువులు బాయ్, మేము గ్రామదేవతను పెట్టుకుంటామా లేకపోతే రాముడిని పెట్టుకుంటామా, కృష్ణ మా ఇష్టం అది. ఒకవేళ అక్కడ భూ వివాదం ఉంటే ఆ దిశగా మీరేమైనా ప్రయత్నాలు చేసుకోండి. మేమేం గుడి కట్టాలో, మేమే గుడి జీర్ణోద్ధరణ చేసుకోవాలో మీరెవరు చెప్పడానికి? అక్కడ కూడా దాడులు చేసి, ఇన్ ద నేమ్ ఆఫ్ ఎస్సీలే, ఇన్ ద నేమ్ ఆఫ్ దళితులే దాడులు చేసి మేకులతో కొట్టి చాలామందికి ప్రాణాపాయ స్థితిని తీసుకొచ్చారు వీళ్ళు.
ఆర్ఆర్ఆర్ గారి పైన కూడా దాడికి ప్రయత్నించారు అంటే ఆ ఉన్మాదం మనం మర్చిపోయామా? దాని మీదుగా ఎంత నెరేటివ్ బిల్డ్ చేశారండి, ఎంత విష ప్రచారం చేశారు. ఒక హిందువు తను గుడి కట్టుకోకూడదా? అక్కడ హిందువులు ఎవరు లేరు, ఇక్కడ ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరం మేము క్రిస్టియన్స్, కానీ ఇక్కడ గుడి కట్టడానికి లేదు అంటే దాని అర్థం ఏంటి? మతం మారితే దేశానికి ప్రమాదం అనేగా. అంటే ఒక క్రైస్తవులు ఉండే చోట హిందువు కానీ హిందూ ఆలయాలు కానీ ఉండడానికి లేదా? అది రాజ్యాంగం చెప్పిందా? అందుకనే మత మార్పిళ్ల మీద మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది. మతం మారితే హిందువుల్లో ఒక సంఖ్య తగ్గినట్టు కాదు, మతం మారితే ఈ దేశానికి ఒకడు వ్యతిరేకిగా మారినట్లు అని స్వామి వివేకానంద గారు చెప్పారా లేదా? రికార్డ్స్ తీసుకొని చదువుకోండి, ఆయన కూడా వాడేసుకుంటారు కదా. అందుకనే ఆ స్వామి వివేకానంద గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము ఈ పోరాటంలో ఉన్నాం. మీరు జస్ట్ మతం మారట్లా, మతం మారిన తర్వాత ఏ మతం నుంచి మీరు మారిపోయారో ఆ మతం మీద విద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారు, నిరంతరం దూషణలు చేస్తున్నారు. దానికి గాను ప్రతిదాడిగా లేకపోతే కౌంటరుగా ఇప్పుడు ఇటువైపు నుంచి కూడా నెరేషన్స్ స్టార్ట్ అయ్యాయి లాస్ట్ 10 years 15 years నుంచి. ఇన్ని దశాబ్దాలుగా జరిగిందేంటి? సైలెంట్గా మత ప్రచారం, మత మార్పిళ్ళే జరిగాయి. లేకపోతే హిందువుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఏమిటి, ఇతర మతాల సంఖ్య పెరగడం ఏమిటి? ఇది డెమోగ్రఫికల్ చేంజెస్ కాదా? ఇది దేశానికి ప్రమాదం కాదా? ఇది సార్వభౌమత్వానికి చిహ్నమా? కానీ కాదు కదా. పిఠాపురం స్కూల్లో కూడా కుల వివక్ష జరిగిందని, చిన్న పిల్లల మధ్య జరిగినటువంటి, లేదా అక్కడ ఉపాధ్యాయుల్ని బదిలీలు చేశారు, లేదా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏదైనా సరే ఆ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి వాళ్ళ మధ్యలో కూడా చొరబడి ఏం చేశారు వీళ్ళంతా? కుల వివక్ష దాని కేంద్రంగా ఏదో అడ్డుగోడలు కట్టడానికి ట్రై చేశారు. ఇలాంటి ఫేక్ నెరేటివ్స్తో ఏపీలో ఒక వర్గాన్ని, ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ని ఒక తీవ్రమైనటువంటి వాదన వైపు అలా నెట్టేశారనమాట, కేవలం సోషల్ మీడియా వాడేసుకొని. తరువాత మాదిగల మీద స్పష్టమైన వివక్ష కనబరిచారు. ఈ సభ సాక్షిగా జరిగినది అదే. ఆ వీడియో మీకు ప్లే చేస్తాను, చూడండి. జడ శ్రవణ్ కుమార్ గారు పెట్టిన దళిత క్రైస్తవ సభలో ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ్ గారికి జరిగిన అవమానం ఏంటో ఈ వీడియో చూసి మీరే చెప్పండి. ఆ రాజ్యాంగం గణతంత్రంగా మారిన తర్వాత సారీ, ధన్యవాదాలు. అక్కడ ఏం జరిగిందనేది మీకు చిన్నగా వివరిస్తాను, చూడండి. ఉసిరిపాటి బ్రహ్మయ్య మాధవ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ వేదిక మీద ఫస్ట్ నుంచి మాట్లాడే వాళ్ళు చాలామంది మాట్లాడారు, చాలా టైం ఇచ్చారు. 2 నిమిషాలు అంటే 20 నిమిషాలు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ వారెవ్వరి మీద లేని వివక్ష ఈయన మాట్లాడుతూ ఉంటే కట్ చేసేసారు, ఆపేమన్నారు. ఆయన వెంటనే తన ఆత్మాభిమానం చంపుకొని ఇంకో 2 నిమిషాలు అని చెప్పేసి ఏం అడగల, వెంటనే మైక్ ఇచ్చేశారు. అక్కడ ఉన్నటువంటి సభ అధ్యక్షులైనటువంటి జడ శ్రవణ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కనీసం కూర్చొని లేవడం, ఆయన ఎంతటి అది అహంకారం అనుకోవాలా, లేకపోతే కనీస విలువలు ఉండాలిగా, ఒక రకమైన క్రమశిక్షణ గౌరవ మర్యాదలు పాటించాలిగా. కూర్చొని లేవడం ఆయన జడ శ్రవణ్ గారు. ఏంటి సార్, ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? జడ్జి చదువుకోవడం ఏంటి సార్? జడ్జి చదువుకున్నానని కూడా మాట్లాడతాడు ఆయన స్పీచ్లో. జడ్జి చదువుకోవడం ఏంటి? 10th ఫెయిల్ అయిపోయిన పవన్ కళ్యాణ్ అని మాట్లాడాడు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ జరిగింది ఏంటి? 3 మాదిగలు మాత్రమే హాజరయ్యారు ఈ సభలో. దీన్ని మీరు ఏ విధంగా చెప్పుకోవాలి? మతం మారి ఎస్సీ హోదా లేని మాలలుగా ఇంకా చెప్పుకు తిరిగే క్రైస్తవుల సభ అని పెట్టుకోవాలి. కొంచెం పొడుగైన ఒక క్లారిటీ ఉంటుంది, ఇట్లా పెట్టుకోవాలి సభ. అంతేగాని దీనికి మళ్ళీ అందరినీ ఇంక్లూడ్ చేసేలాగా పేరు ఇచ్చేసి అక్కడ మాదిగలను అవమానపరచడం, మీరు గుండెల మీద చేసుకొని చెప్పుకోండి నిజమా కాదని నేను చెప్పేది. 3 మాదిగలు హాజరయ్యారు. మాదిగలు కానివారు హాజరయ్యారు, ప్రధాన వక్తలయ్యారు. ప్రశ్నారావణ్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినవాడు, అతను మాట్లాడాడు. అతను తనకు పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అరెస్ట్ అయిపోయాడు. కనుక ఈ సభ సాక్షిగా మనం గమనించాల్సిన మరొక పాయింట్ అది.